IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, అధికార పీఠం ఎవరు చేపట్టబోతున్నారు అనే దానికి సంబంధించి పెద్ద చర్చ నడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనం ఏపీ అంతటా కూడా బెట్టింగ్ మాఫియా నడుస్తున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఈ కాయ రాజా కాయ పందంలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు గెలుస్తారు అనేది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉత్కంఠ రేపే అంశంగా కనిపిస్తోంది. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే ప్రకారం ఒక అబ్స్ట్రాక్ట్ వచ్చింది. అసలు FES ఏం చెబుతుందో నందే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫోరెన్సిక్స్ ఎలక్షన్ సర్వే ప్రకారం ఒక ఎగ్జిట్ పోల్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పరిస్థితి. దాదాపుగా 13 జిల్లాలలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనేది మాత్రం ఆ సర్వే ఎగ్జిట్ పోల్ ప్రకారం మనం మాట్లాడుకుంటే ఏపీలో 13 జిల్లాలు ఉన్నాయి. అందులో శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నము, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఈ జిల్లాలలో దాదాపుగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సో అందులో భాగంగా ఒకసారి మనం ఓవరాల్ గా ప్యాటర్న్ చూసుకుంటే ఇప్పుడు శ్రీకాకుళంలో మనకి 10 నియోజకవర్గాలు ఉన్నాయి. రైట్, మనం ఒక రకంగా చెప్పాలంటే వెనుకబడిన జిల్లాగా, వెనుకబడిన నియోజకవర్గంగా మనం శ్రీకాకుళం జిల్లాను చెబుతూ ఉంటారు. మరి అందులో ఉన్న 10 నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటూ FES చెప్పింది. అలానే కూటమికి ఎన్ని ఎందుకంటారు? ఓకే, సో మీరు చెప్పినట్టు ప్రకారం శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే టోటల్ గా 10 స్థానాలు ఉంటే అందులో వైఎస్ఆర్సీపీకి 7 నుంచి 8 స్థానాలు వస్తాయని చెప్పేసి మనకు FES చెప్పింది. అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ కూటమికి 2 నుంచి 3 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఈ ప్రాంతాలలో టఫ్ ఫైట్ ఉండే ఒక స్థానం మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇంకోటి విజయనగరం జిల్లా విషయానికి వస్తే విజయనగరంలో 9 స్థానాలుంటే అందులో వైఎస్ఆర్సీపీకి 7 నుంచి 9 స్థానాలు, అదేవిధంగా టీడీపీకి 0 నుంచి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ 2 స్థానాల్లో టఫ్ ఫైట్ హోరాహోరీగా ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం 7 to 9 అన్నారు అంటే క్లీన్ స్వీప్ చేసే అవకాశం కూడా లేకపోలేదు అనుకోవచ్చా? అవును, రైట్. సో ఇక్కడ ఏంటంటే 7 నుంచి 9 స్థానాలు అంటే అక్కడ దాదాపుగా ఇక్కడ ఫిగర్ 9 ఉంది కాబట్టి 8 రావచ్చు, 9 రావచ్చు. క్లీన్ స్వీప్ చేసే దిశగా విజయనగరంలో ఉన్న పరిస్థితి. ఇక్కడ అలయన్స్ కి మాత్రం 0 నుంచి 2 సీట్లు వచ్చే అవకాశం. ఇక్కడ 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ టోటల్ గా 15 స్థానాలు ఉంటే అందులో 7 నుంచి 10 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ జనసేన, టీడీపీ అలాగే బీజేపీ కూటమికి 5 నుంచి 8 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ 3 స్థానాలు టఫ్ ఫైట్ మాత్రం టైట్ ఫైట్ 3 స్థానాల్లో ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ఒకవేళ వైసీపీ వస్తే రాజధాని ఇక్కడ మార్చడం అనేది మనము విన్నాము. అదేవిధంగా ఇక్కడ వైసీపీ సీనియర్ నాయకులు కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే జూన్ 9న ఇక్కడ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ నుంచి చెప్పడం జరిగింది. అండ్ వన్ ఆఫ్ ది క్యాపిటల్ గా కూడా విశాఖపట్నం మారే అవకాశం ఉంది. ఒకసారి మనం ఈ బెల్ట్ చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ బెల్ట్ అంతట్లోనూ కూడా ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా మనము FES తెలియజేస్తుంది. అండ్ ఈ నియోజకవర్గాలు కూడా ఎక్కువ స్థానాలు ఉన్నాయి. నెక్స్ట్ మనం గోదావరి జిల్లాలకు వెళ్దాం. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరిలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. బట్ FES చెప్పిన దాని ప్రకారం 7 to 11 ఉంది, కూటమికి 8 to 12 ఉంది. అంటే ఇక్కడ కాస్త చేంజెస్ కనిపిస్తున్నాయి, రైట్? ఓకే, ఇప్పుడు ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ కోనసీమ ప్రాంతాలు కాబట్టి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం కూడా ఈ జిల్లాలో పరిధిలోకి వస్తుంది కాబట్టి పిఠాపురంలో కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి. సో ఈస్ట్ గోదావరి జిల్లా విషయానికి వస్తే 9 స్థానాలు ఉండగా అందులో 7 నుంచి 11 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా 8 నుంచి 12 స్థానాలు కూటమికి వచ్చే అవకాశం ఈస్ట్ గోదావరి 8 నుంచి 12 స్థానాలు కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 4 స్థానాల్లో ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి. సో వెస్ట్ గోదావరి జిల్లా విషయానికి వస్తే మొత్తం 15 స్థానాలు ఉంటే అందులో 8 నుంచి 11 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 4 నుంచి 7 స్థానాలు కూటమికి. టఫ్ ఫైట్ 3 స్థానాల్లో మాత్రం ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇటు కూటమికి అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి మధ్య 3 స్థానాలలో
హోరాహోరీగా ఉండే అవకాశం మనకు తెలుస్తుంది. అండ్ ఈ రెండు జిల్లాల్లో మనం ముఖ్యంగా చూసినట్లయితే ఖచ్చితంగా టీడీపీ కూటమికే కాస్త ఎక్కువ వెయిటేజ్ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ 7 to 11 అంటే చాలా ఇక్కడ నంబర్ పడిపోయినట్టే, రైట్. అండ్ వెస్ట్ గోదావరిలో కూడా 15 నియోజకవర్గాలు ఉంటే హాఫ్ ఆఫ్ ది నియోజకవర్గాలు పడిపోయినట్టే. సో ఈ రెండు నియోజకవర్గాలలోనూ టీడీపీకే కాస్త గట్టి పునాదులు ఉన్నాయని అనుకోవచ్చు. అంటే ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉన్నట్టు, జనసేన కూటమికి ఎడ్జ్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ వెస్ట్ గోదావరి విషయానికి వస్తే ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మీరు అన్నట్టు ఇక్కడ ఫిగర్స్ ఇక్కడ 12 స్థానాలు ఉంటే ఇక్కడ 7 స్థానాలు, ఈ ఫిగర్స్ మాత్రం అట్లనే ఉన్న పరిస్థితి. అదే విధంగా కృష్ణా జిల్లా విషయానికి వస్తే కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉంటే అందులో భాగంగా 8 నుంచి 11 స్థానాలు, 8 నుంచి 14 స్థానాలు వైఎస్ఆర్సీపీకి. అదేవిధంగా ఇక్కడ కూటమికి 2 నుంచి 8 స్థానాలు. ఇక్కడ టఫ్ ఫైట్ మాత్రం 6 స్థానాల్లో ఇక్కడ హోరాహోరీగా ఇటు టీడీపీకి వైసీపీకి మధ్య హోరాహోరీగా ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి ఈ 6 నంబర్ని చూస్తే. గుంటూరు జిల్లా విషయానికి వస్తే గుంటూరులో 17 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 9 నుంచి 14 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా టీడీపీ జనసేన కూటమికి 3 నుంచి 8 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ టఫ్ ఫైట్ మాత్రం 5 స్థానాలలో ఇక్కడ వైఎస్ఆర్సీపీకును అదేవిధంగా టీడీపీ కూటమికి హోరాహోరీగా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో 12 స్థానాలు ఉంటే అందులో 7 నుంచి 8 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం 4 నుంచి 5. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టఫ్ ఫైట్ ఒకటే చూస్తున్నాం. సో ఈ బెల్ట్ కి వచ్చేసరికి మనం చూసినట్లయితే ఇక్కడ మరలా వైఎస్ఆర్సీపీకి కాస్త ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. హాఫ్ ఆఫ్ సీట్లు అటు ఇటు షేర్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ టఫ్ ఫైట్ ఉంది కాబట్టి అక్కడ బట్టి ఎటువైపు జంప్ అవుతాయా సీట్లు అనేది మనం చూస్తూ ఉండొచ్చు. రైట్. సో ఈ బెల్ట్ లోకి వచ్చేసరికి ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి కాస్త పట్టున్న మనం భావించవచ్చు. ఇంకోటి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరులో 10 స్థానాలు ఉంటే అందులో 9 నుంచి 10 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా టీడీపీ జనసేన కూటమికి మాత్రం 0 నుంచి 1 స్థానం వచ్చే అవకాశం, లేకపోతే లేకపోయినా ఆశ్చర్యపోకలేదు, క్లీన్ స్వీప్ చేసే అవకాశం కూడా ఉంది. వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లాలో 10కి 10 కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ 1 స్థానంలో టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి అది టీడీపీ ఖాతాలోకి వెళ్తుందా లేకపోతే వైసీపీ ఖాతాలోకి వెళ్తుందా మాత్రం మనం జూన్ 4న తెలియాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కడప జిల్లాలో కడప జిల్లాలో 10 స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీకి 10కి 10 క్లీన్ స్వీప్ చేసే దిశగా మనకు ఫ్యాన్ గాలి తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ టీడీపీ గానీ జనసేన బీజేపీ కూటమికి 0, ఇక్కడ 0 స్థానం కూడా లేని పరిస్థితి. ఇక్కడ టఫ్ ఫైట్ ఏం లేదు, క్లీన్ స్వీప్ చేసే దిశగా మనకు తెలుస్తుంది. సో కర్నూలు జిల్లా విషయానికి వస్తే కర్నూలులో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 12 నుంచి 14 స్థానాలు, 13 అయినా రావచ్చు, 12 అయినా రావచ్చు, 14 అయినా రావచ్చు. సో వైఎస్ఆర్సీపీకి 12 నుంచి 14 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ టీడీపీ అలయన్స్ కి 0 నుంచి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ 2 స్థానాలు టఫ్ ఫైట్, ఇక్కడ వైఎస్ఆర్సీపీకును టీడీపీకి ఈ 2 స్థానాలు టఫ్ ఫైట్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇంకోటి అనంతపురం జిల్లా విషయానికి వస్తే అనంతపురంలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 11 నుంచి 12 వైఎస్ఆర్సీపీకి, అదేవిధంగా 2 నుంచి 3 టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ 1 స్థానంలో మాత్రం టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో చిత్తూరు జిల్లా విషయానికి వస్తే చిత్తూరు 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 10 నుంచి 12 వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు, 2 నుంచి 4 కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. టఫ్ ఫైట్ మాత్రం 2 స్థానాల్లో ఇక్కడ టీడీపీకును అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి హోరాహోరీగా ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. 14 నియోజకవర్గాలు కూడా కాస్త కీలకమైన నియోజకవర్గాలు, ఇందులో కుప్పం కూడా ఉంది కాబట్టి, చంద్రబాబు నియోజకవర్గం ఉంది కాబట్టి, సో ఇక్కడ హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. ఎన్నికల సరళి, ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉంటాయని మాత్రం మనం జూన్ 4న తెలియాల్సిన పరిస్థితి. ఓవరాల్ గా మొత్తం 175 నియోజకవర్గాలు, అందులో ఇదంతా చూసుకుంటే 13 జిల్లాలలో వచ్చిన అసెంబ్లీ సీట్లను బట్టి అంటే సర్వేలను బట్టి మనం చూసుకుంటే కూటమికి 112 నుంచి
వైఎస్ఆర్సీపీకి 112 నుంచి 143 మధ్య ఫిగర్స్ మనం చూసుకుంటే ఈ మధ్య స్థానాలు వచ్చే అవకాశం మనకు తెలుస్తుంది. కూటమికి 32 నుంచి 63 మధ్య వచ్చే సీట్ల సంఖ్య వచ్చే అవకాశం మనకు తెలుస్తుంది. రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో 31 స్థానాల్లో మాత్రం హోరాహోరీగా టఫ్ ఫైట్ ఉండే అవకాశం. ఈ 31 స్థానాలు ఇటువైనా ఉండొచ్చు, ఇటువైపైనా ఉండొచ్చు. సో 31 స్థానాలు మాత్రం రేపు ఈ ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది మాత్రం మనం చూడాల్సిన అంశంగా మనం భావించవచ్చు. అండ్ ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఈ 13 జిల్లాలలోనూ ఎక్కువగా వైఎస్ఆర్సీపీకే పట్టు చూస్తున్నాం, ఎక్సెప్ట్ మన గోదావరి జిల్లాలు. గోదావరి జిల్లాలోనే కాస్త అటు ఇటు అయ్యే అవకాశం కనిపిస్తోంది, కానీ ఇక సీట్ల పంపకానికి వచ్చేసరికి మాత్రం ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీకి కాస్త ఎక్కువ రైట్ వాళ్ళ వైపు ప్రజలు ఉన్నట్లుగా మనం FES లో చూడొచ్చు. ఇది కేవలం ఒక ఎగ్జిట్ పోల్ మాత్రమే. దీన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుని దీని మీదనే మనము అంటే హోప్స్ పెట్టుకోలేము. ఎందుకంటే అక్కడ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి రేపు జూన్ 4న ప్రజలు మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జూన్ 4న వాళ్ళ తీర్పు ఏ రకంగా ఉంటుందని మాత్రం మనం చూడాలి. ప్రజలు ఎవరికి పట్టం కట్టారు, ఏ పార్టీ అధికారంలోకి రావాలని వాళ్ళు అనుకున్నారు, అదేవిధంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏ పార్టీ అంటే ఎవరి పరిపాలన బాగుంటే వాళ్ళకి ప్రజలు ఓట్లు ఇస్తారు. కాబట్టి వాళ్ళు న్యాయ నిర్ణేతలు కాబట్టి జూన్ 4న మనకు ఒక ఫలితం రాబోతుంది. కాబట్టి సో ఇదే ఖచ్చితంగా ఇదే ఫ్యాక్టర్ ని మనము ఖచ్చితంగా ప్రామాణికంగా తీసుకోలేము. కానీ ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం అంటే వైఎస్ఆర్సీపీ చాలా గట్టిగా చెబుతుంది పెత్తందారులకు పేదవారికి మధ్య జరుగుతున్న రణరంగ విధి యుద్ధం అని. సో ప్రజలు ఎవరు పక్షాన ఉన్నారు, అట్లానే పోలింగ్ శాతం పెరగడం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, ఇటు తెలంగాణ నుంచి కావచ్చు, అటు కర్ణాటక నుంచి కావచ్చు, ఇటు తమిళనాడు నుంచి కావచ్చు. సో ఎక్కడైతే ఏపీ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సొంత ఖర్చులు పెట్టుకుని మరి ఏపీ వెళ్ళి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్న నేపథ్యంలో అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎవరిని కోరుకుంటున్నారు, సో ఇది తెలియాలంటే మాత్రం మనం జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సింది. సో అటు కూటమి కూడా మనం తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూటమికి వైపు వెళ్ళాయని చెప్పేసి చర్చ నడుస్తుంది. ఉద్యోగులు కూటమి వైపు ఉన్నారని చర్చ నడుస్తుంది. అదేవిధంగా నిరుద్యోగులు కానీ అలాగే ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో, అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళంతా కూడా కూటమి వైపు ఉన్నారని చర్చ జరుగుతుంది. అదేవిధంగా బెనిఫిషియర్స్ మాత్రం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారని చెప్పేసి చర్చ నడుస్తున్న నేపథ్యంలో జూన్ 4న ఏం జరుగుతుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం స్వీకారం చేస్తారో అనేది మాత్రం ఖచ్చితంగా జూన్ 4నే మనము డిసైడ్ అవ్వాల్సిన పరిస్థితి. అండ్ ఫైనల్ గా మనకి రాజధాని ఏంటో కూడా తెలిసిపోతుంది. ఒకవేళ కూటమి వచ్చినట్లయితే అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, ఒకవేళ వైఎస్ఆర్సీపీ వచ్చినట్లయితే సో వైజాగ్ బేస్డ్ గా చెప్తున్నారు. కాబట్టి లైట్స్ చూడాలి ఏం జరగబోతుందో. రైట్.